నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అక్కడ చాలా వరకు చాలా విషయాలు మాట్లాడారు. సో దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సో నిన్న చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్కి వెళ్ళడానికి ముందు కూడా ఇళ్ళ నాగేశ్వరరావుని కలవడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ తను ఒక మాట మాట్లాడడం జరిగింది. అండ్ అట్లా తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొట్టుకోవడం కూడా జరిగింది. చాలా మంది కొట్టుకున్నారు. ఆ తర్వాతనేమో అక్కడ మీటింగ్లోకి వెళ్ళి కొన్ని మాటలు కూడా తను మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటిని అసలు ఎట్లా చూడాలంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో రాజేశ్వరం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు 5 సార్లు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు. ఒక ముఖ్యమంత్రి అంటే ఎన్నికలకి అంటే మధ్యంతర ఎన్నికలు రాకపోతే 5 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. 5 సార్లు ముఖ్యమంత్రి అంటే 25 years కావాలా. పవన్ కళ్యాణ్ ఏమో 15 సంవత్సరాలు మన టీడీపీతో పొత్తు అంటున్నాడు. అంటే నారా లోకేష్ 15 సంవత్సరాలు అంటే ఇంకా 10 సంవత్సరాలు. 2024 అంటే దాదాపు 2050 దాకా 2060 దాకా లోకేష్ ఉంటాడు. అంటే 15 సంవత్సరాలు అంటే 2040 దాకా లోకేష్ ఉంటాడు. అక్కడి నుంచి 20 సంవత్సరాలు అంటే పవన్ కళ్యాణ్కి 100 సంవత్సరాలు వస్తాయి. మరి 100 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తల మనోభావాలు ఎట్లా ఉంటాయి నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలా అనే వాళ్ళకి ఆశ ఉంటుంది. ఈయనేం చెప్తున్నాడు, సీట్ల పంపకాలలో మనకి ఇబ్బందులు ఉంటాయి, టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు ఉంటాయి అని చెప్తున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఎన్నికల కంటే ముందర ఏమన్నాడంటే ఈ ఒక్క ఎన్నికలు 21 సీట్లకు ఒప్పుకోండి, ఈ తర్వాత వచ్చే ఎన్నికలలో 33వ వంతు అంటే 1/3 33% సీట్లకు తక్కువ నేను ఒప్పుకోనని మీకు మాటిస్తున్నా అన్నాడు. ఎప్పుడు అన్నాడు? ఎన్నికల కంటే ముందర. ఎందుకని? అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కోసం. ఈ ఒక్కసారి మాత్రమే 21. ఇక్కడ నుంచి ఆ తర్వాత జరిగే ప్రతి ఎన్నికకి 3వ వంతు సీట్లు ఖచ్చితంగా తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఏమొస్తుంది? పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు వస్తుంటే మరి తీసుకోవాలా, 3వ వంతు సీట్లు ఇవ్వాలా. 3వ వంతు కాదు 10వ వంతు కూడా రావు. నేను చెప్పినా కదా, అప్పుడు అట్లా అన్నావు కదా అని అడుగుతారు కదా. అట్లా అన్నావు కదా అని అడగకుండా ముందేనే చెప్తున్నాడు, సీట్ల పంపిణీలో మనకు ఇబ్బందులు ఉంటాయి అని. అట్లాగే మీకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ గారేమో మాకు విలువ లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నారు. ఆయనేమో ఉంటే ఉండు పోతే పో అన్నాడు. ఆయన నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేయొద్దు, ఉంటే ఉండు పోతే పో అన్నాడు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే ఒకటే అనిపిస్తుంది, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు. ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయో ఎన్ని సీట్లు రావో అనేది డిసైడ్ చేసేది చంద్రబాబు నాయుడు. ఆయనతో పొత్తు ఉండాలా లేదా విడిగా పోటీ చేయాలా అనేది డిసైడ్ చేసేది చంద్రబాబు నాయుడు. జనసేన పార్టీ అనేది చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీ. దానికి పవన్ కళ్యాణ్ కేవలం బినామీ అని నాకు అనిపిస్తుంది. ఎందుకని? ఇటువంటి మాటలు చూస్తేనే 15 సంవత్సరాల వరకు మనము పొత్తు కంటిన్యూ చేయాల్సిందే అని ఏ రాజకీయ నాయకుడు అన్నాడు. ఏమంటాడు? వీళ్ళు ప్రజలకి అనుకూలమైన పాలన లేకపోతే నేను బయటకు వస్తాను, నేను మద్దతు ఇవ్వను అంటాడు ఏ రాజకీయ నాయకుడు అని. సార్ ఏమంటాడు? 15 సంవత్సరాలు ఉండాలంటావు. అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, మన దాంట్లో అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎమ్మెల్యేస్ కూడా లేదు. మనకి చాలా అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కింద మనం కొంచెం నేర్చుకోవడం మంచిది, అందుకే 15 సంవత్సరాలు అంటున్నారు సార్. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు పార్టీ ఎందుకు పెట్టాం? పోయిన ఎన్నికల ముందర ఏమన్నాడంటే తెలుగుదేశం దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ, మనము వచ్చి 10 సంవత్సరాలే కదా అయిందన్ను. 20 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికీ నీకంటే 35 సంవత్సరాల సీనియర్ ఆ పార్టీ. నువ్వు సీనియర్ అయితే అదేం ఏజ్ తగ్గద్దాంది, నీకంటే 20 సంవత్సరాలు ఎక్కువ సీనియరే ఉంటుంది. మరి పార్టీ ఎందుకు పెట్టినావు నువ్వు? అంటే ఇప్పుడు పార్టీ పెట్టి తప్పు చేశానంట. పార్టీ అనేది కాదంటున్నా, ఆలోచించుకోమంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మ నాయకుడు, వంగవీటి మోహన్ రంగ హత్య అని, కాపుల రిజర్వేషన్లో మోసం చేస్తున్నారని దాసరి నారాయణరావు ఉదయం పేపర్ పెడితే రామోజీరావు ఆయన కలిసి అంటే కాపులను ఎదగనీయకుండా అణిచి వేస్తున్నారని కమ్మ సామాజిక వర్గం మీద ఒక ముద్ర ఉన్నది. వాళ్ళు ఎప్పుడూ టీడీపీకి ఓటు వేయరు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? కాపులు ఎవరు నాకు ఓటు వేయరు కాబట్టి డైరెక్ట్గా వేయరు. పవన్ కళ్యాణ్ నేను టీడీపీలో చేర్చుకుంటే కూడా కాపులు ఓట్లు వేయరు. అప్పుడు ఏం చేయాలా? కాపు ఓట్లే కోసం ఒక పార్టీ పెట్టించాడు ఆయన. పవన్ కళ్యాణ్ చేత ఒక పార్టీ పెట్టించాడు.
అప్పుడు ఏం చేస్తారు, కాపులందరూ ఆ పార్టీకి ఓటేస్తారు. పోయి చలో నీకు ఇన్ని సీట్లు. జనాభా దామాషా ప్రకారం ఎన్ని సీట్లు రావాలా? 20 to 25% రావాలా. 25% సీట్లు అంటే 175 డివైడెడ్ దాదాపు 40 సీట్లు రావాలి. 45 సీట్లు రావాలి. 40 సీట్లు రాలేదు, ఇవ్వరు 21 వచ్చింది కదా, గెలిచిండ్రు కదా మళ్ళీ. మరి అంత ఎక్స్పీరియన్స్ లేదని మీరేమో పార్టీ ఈవీఎంలమ్మా, అవన్నీ ఈవీఎం అని కూడా చెప్తా కదా నేను. అవన్నీ ఈవీఎంలు చంద్రబాబు నాయుడు అవాక్ అయిపోయారని చెప్పేసి మనకు వార్తలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు అవాక్ అయిపోయారు 100% స్ట్రైక్ రేట్ వల్ల. ఎందుకంటే ఎప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు గెలిచింది లేదు అని చెప్పేసి. అదే, ఎందుకంటే ఈవీఎంలో ట్యాంపరింగ్. మొన్న బీహార్లో కూడా మధుబని ఒక నియోజకవర్గం ఉంది. దాంట్లో ఎవరు కుష్వాహా అన్న ఆయన కొత్త పార్టీ పెట్టిండు. ఆయన ఎమ్మెల్యే మధుబనిలో గెలిచినాడు. ప్రశాంత్ కిషోర్ ఉంటాడు కదా, ప్రశాంత్ కిషోర్ వాళ్ళది ఓట్లు గెలవలేదాడ. ఆయన దగ్గర టీం ఉంటుంది కదా, ఆ టీంకి మైక్లు కెమెరాలు ఇచ్చి పంపించినారు. ఆయన దాదాపు 15,000 మందిని రికార్డు చేస్తారు వాళ్ళు. మీరు ఓటు వేసినారు కదా, ఎమ్మెల్యే ఎవరు గెలిచినారు అంటే ఎమ్మెల్యే పేరు చెప్పినారు. ఎమ్మెల్యే ఎన్నికల గుర్తు ఏంటంటే చెప్పట్లేదు. వాళ్ళ ఎన్నిక కొత్తగా పెట్టిన పార్టీ, దానికి ఎన్నికల గుర్తు వచ్చేసి గ్యాస్ సిలిండర్ అని ఎవరు చెప్పట్లేదు. ఆయనకు 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఎన్నికల గురించి ఎవరో తెలియదు కానీ 1,00,000 ఓట్లు ఉంది, ఓట్లు వేసినారంట. ఎట్లా నమ్మాలా? అందుకనే ఈవీఎంలు అంటా నేను. గెలుపంతా కూడా కూటమి ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈవీఎంల ద్వారానే గెలిచింది. 100 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గెలవాలా, బ్యాలెట్ పేపర్తో పెడితే అది ఎన్నికలు. మరి గతంలో కూడా ఈవీఎం మిషన్లతోనే కదా సార్ జగన్మోహన్ రెడ్డి గెలిచింది. అప్పుడేమో అందరూ మంచిగా 151 సీట్లు వచ్చినాయని చెప్పేసి ఆయనని అమ్మ అసలు ఒక్కడే సింగిల్ వెళ్ళి అన్ని గెలిచిండ్రు అన్నారు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. నీకు విషయం చెప్తా. 2019లో ఈవీఎంలతో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి 2024లో అవకాశం వదులుకుంటాడా? వదులుకోడు. ఒకసారి ఎవరైనా గెలిచారు. 2019లో ఈవీఎంతో గెలవాలంటే ఏం చేయాలి? బీజేపీతో సఖ్యతగా ఉండాలి. 2024లో అంటే ఇంతవరకు ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్తున్నా. 2024లో చంద్రబాబు నాయుడు వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అంటే బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకొని మా ఎన్డీఏలోకి వస్తావా అంటే నాకు అభ్యంతరం ఏం లేదు, మరి ఒక కండిషన్ ఎన్డీఏలోకి రావాలంటే ఏంటంటే ముస్లిమ్స్ని తిట్టాలి, అది కండిషన్. పొత్తు పెట్టుకుందామంటే నేను ఆ పని చేయలేను, ముస్లిమ్స్ అని తిట్టే పని నేను చేయను, పొత్తుకు ఓకే. కానీ ఆ ముస్లిమ్స్ని కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయడం నా వల్ల కాదు. సరే మరి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడంటే సరే మీరు పెట్టుకోండి. ఈ భారతదేశంలో నేను చెప్తున్నాను, ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డిని మించిన సెక్యులర్ ఎవరు లేరు. సెక్యులరిజం కోసము సీఎం కుర్చీని ఎడం కాలుతో తన్నిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఆయన పొత్తు అడుగుతున్నారంటేనే వీళ్ళు ఏదో చేస్తారనే తెలిసిపోయిందని.